ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. ఎవరు ఈ వ్యక్తి, ఎవరు ఈ మనిషి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, నా ప్రియదేని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, పద్మాస్ అనే ఒక దీపములో పరవశుడిగా ఉండిపోయాడు ఆయన. పద్మాస్ అనే దీపములో పరవశుడిగా ఉండిపోయి అనేక రీతిలుగా పడేస్తే, ఎవరు మనిషి సంచారము చేయని ప్రాంతం అది, ఏ మనిషి కూడా సంచారము చేయని ప్రదేశం అది. అలాంటి సంచారము చేయని ప్రదేశంలో ఈ పద్మాసు దీపములో పడిపోయిన యోహాను గారి దగ్గరికి ఎవరు వచ్చారంటే, సాక్షాత్తు సృష్టికర్తని దేవుడు యోహాను గారితో మాట్లాడుతున్నాడు. గట్టి చప్పలు కొడదాం ఒకసారి, హల్లెలూయా. చూసారా నా ప్రియదేని బిడ్డలారా, నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నిరాశ నిస్పృహతో నువ్వు చెందుతున్నా, ఆ ప్రాంతంలో నీ దగ్గరికి వచ్చి నీ భుజం తట్టి, మై హోనా నేనున్నా అంటాడు దేవుడు. హల్లెలూయా. అవునా కదంటారా? ఎంత ధైర్యం అండి, ఎంత బలం వచ్చిందంటే, మన వెంట దేవుడు మనతో ఉంటే, మన భుజం తట్టి దేవుడు మనతో మాట్లాడుతుంటే ఎంత బలం, ఎంత ధైర్యం వేస్తుంది కదా. ఈ పద్మాసు దీపంలో కూడా యోహాను గారు, నా ప్రియదేని బిడ్డలారా, పరవశుడిగా ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్న మాటలే ఈ ప్రకటన గ్రంథం.